బయటికి ఎవరికి చూస్తారండి మీరు? ఎవరికి చూస్తారు మీరు అన్నాడు. అప్పుడు భక్త సింగ్ గారు ఏమాత్రం తడుముకోకుండా ఆయన తిమింగలం ఎంత ఉంటుందండి, పెద్దది. అప్పుడు ఈయన అన్నాడు, బ్రదర్, దేవుడు చెబితే యోనాని తిమింగలం మింగింది అంటే నమ్మటం కాదు. యోనా తన చిన్న నోరుతో అంత పెద్ద తిమింగలాన్ని మింగాడన్నా కూడా నేను నమ్ముతా. మీకు తొందరగా వెళ్ళగదలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా తన చిన్న నోటితో తనను మింగిన తిమింగలాన్ని కూడా యోనా మింగాడంటే నేను నమ్ముతా. ఎలా నమ్ముతా అంటావేమో, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే యోనా సైజుని పెంచి పడేస్తాడు దేవుడు. తిమింగలం కంటే కూడా భారీ కాయల్లో చేసి పడేసి తిమింగలం హాయిగా కడుపులోకి పోయేంత పెద్దదిగా దేవుడు చేయగలడు. లేదా యోనాను అలానే ఉంచి అంత పెద్ద తిమింగలను చిన్న చేపలాగా తీసి అది ఉపసంరోగులు మింగినట్టు చేప మందులాగా మింగించేయగలుగుతాడు. నీకేం తెలుసురా తిక్కలోడా? అగాధ సముద్రాలకు మీరే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు మీరే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గడవెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా